ఈరోజు దేవుని వాక్యం. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. దేవుణ్ణి మనం గణపరిస్తే, దేవుణ్ణి మనం బలపరిస్తే మనకు ఏదైతే అసాధ్యంగా ఉందో దాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఈరోజు మన జీవితంలో ఏదైనా అసాధ్యంగా ఉందా? దేవుణ్ణి బలపరుద్దాం, దేవుణ్ణి గణపరచుదాం. దేవుడు మనకు ఖచ్చితంగా ఇది చేస్తాడు. మన జీవితంలో ఇది నెరవేరటం లేదు అంటే దేవుడికి ప్రార్థిస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. రాత్రి ఇండియా మ్యాచ్ జరిగింది. అది గెలిస్తేనే మ్యాచ్ సెమీస్కి వెళ్తారు. అలాగే ఆ మ్యాచ్లో సంజు శాంసన్ ఎంతో చక్కగా ఎంతో బాగా ఆడాడు. కానీ ఆయన అంతా ఆడాడంటే ఆయన శక్తి కాదు, ఆయన బలము కాదని ఆయనే ఒప్పుకున్నాడు. మ్యాచ్ గెలిపించాడు. ఆ మ్యాచ్ గెలిపించిన అనంతరము మోకాళ్ళ మీద పడి దేవునికి ప్రార్థించాడు. ఆయనలో ఏమాత్రం గర్వం లేదు. మామూలుగా మనం మ్యాచ్ చూస్తుంటే మ్యాచ్ గెలిపిస్తే గంతులు వేస్తుంటారు, ఆనందంతో ఖుషి అయిపోతుంటారు. కానీ ఇతను చేసింది ఇక్కడ ఏమిటి? ప్రశాంతంగా మోకాళ్ళ మీద దేవునికి ప్రార్థించి దేవుణ్ణి గణపరిచారు. కోట్ల మంది చూస్తున్న టీవీల మధ్య దేవుణ్ణి ఎంతో గణపరిచాడు. ఎంత గొప్ప ధన్యత! ఈ ధన్యతను మనం కూడా పొందుకుందాం. ఎందుకంటే ఇది రియల్గా మనం చూసాం కదా. చాలామంది క్రికెట్ చూడలేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ ఆల్మోస్ట్ చాలామంది క్రికెట్ చూస్తూనే ఉంటారు. అందరికీ తెలుసు దేవుడు చేసిన అద్భుతం ఏంటిదా అని. ఈరోజు ఈ అద్భుతం ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు మనకి అసాధ్యంగా ఉన్న వాటిని సాధ్యపరుస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దేవుడు మన జీవితంలో ఈ కార్యము జరిగించబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి చాలామందికి. అలాగే చాలామంది చూడలేని వాళ్ళు ఉంటారు, చాలామంది చదువురాని వాళ్ళు కూడా ఉంటారు. వారి కొరకు ఈ వీడియో సిద్ధపరచబడాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.